మహా ఒప్పందాలకు నిరసనగా టీటీడీపీ జలసౌధ ముట్టడి యత్నాన్ని పోలీసులు అడ్డుకుంటున్నారు. ఎన్టీఆర్ భవన్ దగ్గరే పోలీసులు భారీగా మోహరించారు. టీటీడీపీ ర్యాలీకి అనుమతి లేదంటూ నేతలను అక్కడే నిలిపే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో టీడీపీ నేతలు పోలీసులతో వాగ్వివాదానికి దిగుతున్నారు. ఏదైనా ర్యాలీ జరిపి తీరుతామంటున్నారు. జలసౌధాను ముట్టడించి నిరసన తెలుపుతామని స్పష్టం చేస్తున్నారు. మా ప్రతినిధి రాజేష్ ఎన్టీఆర్ భవన్ వద్ద నుంచి పూర్తి సమాచారం లైవ్ లో అందిస్తారు. రాజేష్, టీటీడీపీ నేతలని నిలువరించే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు కదా, ప్రస్తుతం ఎన్టీఆర్ భవన్ వద్ద పరిస్థితి ఎలా ఉంది? సిరిత, ఏదైతే మహారాష్ట్ర ప్రభుత్వంతో తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణం కోసం ఒప్పందం చేసుకున్నదో ఈ ఒప్పందానికి సంబంధించి కూడా టీటీడీపీ తీవ్రంగా నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ ఒప్పందం లోపాభిష్టంగా ఉంది కాబట్టి దీన్ని తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి కూడా ఆందోళన బాట పట్టింది. ఈ ఆందోళన బాట దాదాపు 4 రోజుల పాటు టీడీపీ ఈ ప్రాజెక్టులపై నిరసన తెలుపుతుంది. దీనిలో భాగంగా ఈ రోజు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లోని పార్టీ సీనియర్ నేతలంతా కూడా సమావేశాలు. మరి కాసేపట్లో ఇక్కడ నుంచి జలసౌధకు భారీగా ర్యాలీగా వెళ్లేందుకు టీడీపీ అగ్రనేతలంతా కూడా చేరుకోవడం జరిగింది. మనం చూసినైతే దీనికి అనుమతి లేదంటూ కూడా పోలీసులు ఈ రోజు ఉదయం ఈ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కు పెద్ద ఎత్తున పోలీసులు కూడా చేరుకోవడం జరిగింది. ఎందుకంటే ర్యాలీ చేయాలంటే మాత్రం మీరు అనుమతి తీసుకోవాలని చెప్పారు. కానీ అనుమతి లేకపోవడంతో తాము ఇక్కడ నుంచి పంపించేది లేదంటూ కూడా పోలీసులు ఇక్కడ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ మోరించారు. మనం చూస్తున్నాము. ఎక్కడ చూసినా పోలీసు బలగాలు భారీగా చేరుకోవడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు ఏ సమయంలోనైనా సరే బయటికి వచ్చి ర్యాలీగా వెళ్లే సమయంలో వీళ్ళని అరెస్ట్ చేసేందుకు కూడా పోలీసులు సిద్ధంగా ఉన్నారు. కానీ ఎన్ని అరెస్టు చేసినప్పటికీ కూడా తాము ఎట్టి పరిస్థితుల్లో జలసౌధం ముట్టడికి చేరుకుంటామని చెప్పేసి కూడా నేతలు చెప్పడం జరుగుతుంది. ఇక్కడికే ఈ యొక్క ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కి ఇటు మహిళా కార్యకర్తలతో పాటు ఇటు అగ్రనాయకులంతా కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, అదేవిధంగా పార్టీ టీడీపీ పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణతో పాటు రావుల చంద్రశేఖర్ రెడ్డి, పార్టీ సీనియర్ నేతలంతా కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ చేరుకున్నారు. మనం చూడొచ్చు. ఇప్పటికే వీళ్ళైతే మహిళా కార్యకర్తలు ఉన్నో వీళ్ళందరూ కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో సమావేశం అయిన తర్వాత బయటికి వాళ్ళు ఏదైతే ఈ ప్రాజెక్టు పైన ఒప్పందం చేసుకుని దీన్ని రద్దు చేయాలంటూ చెప్పి మహిళలంతా కూడా నిరసన కార్యక్రమం చేసి మనం చూస్తున్నాం. ఇప్పుడే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు కావచ్చు, నాయకులు, నేతలు వీళ్ళందరూ కూడా చేరుకోవడం జరుగుతుంది. ఇక్కడ నుంచి భారీగా జలసౌధ ర్యాలీకి బయలుదేరుతామని చెప్తున్నారు. కానీ ఇక్కడ మాత్రం పోలీసులు మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎట్టి పరిస్థితిలో పంపించేది లేదని చెప్పేసి కూడా పంపించలేని చెప్పి పోలీసులు చెప్తున్నారు. చెప్పండి మీరు అసలు ఎందుకు మీరు ఈ ప్రాజెక్టు రద్దు చేయాలని? ఈ రోజు ఈ ప్రాజెక్ట్ తీసుకోవటం వల్ల ఎంతో మంది తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉంటుంది. వాటర్ సప్లై కూడా సరిగ్గా జరగదు. ఆ ఉద్దేశంతో ఈ ప్రాజెక్టు రద్దు చేయాలని మేము కోరుకుంటున్నాము. ఈ రోజు మేము చేసే ఈ ధర్నా కోసము కేసీఆర్ ఎంతో భయపడ్డాడో మాకు అర్థమవుతుంది. అంటే ప్రజల సమక్షంలో ఎవరు కూడా నాయకులు పనిచేయకూడదు, వాళ్ళ గవర్నమెంట్ చేసే తప్పుడు నిర్ణయాలకు వ్యతిరేకంగా మేము చేయకూడదని పోలీసులు మా ఆఫీస్ ముందు పెట్టి మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేయడానికి, ర్యాలీ చేయకుండా అడ్డుకోవడానికి ఆయన దుర్మార్గంగా ఆలోచించి ప్రవర్తిస్తా ఉన్నారు. ఈ విషయాన్ని మేము వెంటనే ఖండిస్తున్నాము. మా ధర్నా తప్పనిసరిగా ఎలాంటి లాఠీ దెబ్బలు తిన్నా ప్రజల కోసం పోరాటం చేసి ప్రజల ముందు మేము ఉంటామని మీరు చెప్పండి. అసలు అంటే ప్రాజెక్టులు అనేది కట్టాలి, కానీ ఇప్పుడు ఏదైతే ప్రాజెక్టు కట్టాలి అంతా కూడా మహారాష్ట్ర భూభాగంలో ఉంటుంది కాబట్టి కంపల్సరీ కట్టి కేసీఆర్ గారు 150 కావాలనే అడ్డుపడ కేసీఆర్ గారు 152 మీటర్లకు ఒప్పందం చేసుకుని వచ్చి ఉంటాయి. వల్ల మేము సంతోషించే వాళ్ళం. అది 152 నుంచి 148 మీటర్లకు ఒప్పందం చేసుకుని వచ్చాడు. ఆ ఒప్పందం వల్ల ఇవాళ మహారాష్ట్ర భూభాగం మునిగిపోవట్లేదు. మహారాష్ట్ర జరుగుతున్నట్టు అన్యాయం లేదు. కేవలం తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రైతులకు మాత్రమే అన్యాయం జరుగుతూ ఉన్నది. కాబట్టి కేసీఆర్ గారు ఏంటంటే అబద్ధాలు చెప్పి ప్రజలను మభ్యపెట్టేసి తీయటి మాటలతో ఇవాళ పబ్బం కట్టుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవాళ బంగారు తెలంగాణ పేరుతో ఇవాళ తెలంగాణ ప్రజలు మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కేసీఆర్ గారు ఎందుకు చెప్పట్లేదు? 152కు 148కి ఎందుకు ఒప్పందం చేసుకుని వచ్చారో ప్రజలకు ఎందుకు చెప్పట్లేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. కేసీఆర్ గారిని అడుగుతా ఉన్నాం, బహిరంగంగా మాట్లాడి మీరు బహిరంగంగా చెప్పండి. ప్రజల్ని ఎందుకు మభ్యపెట్టి ప్రయత్నం చేస్తా ఉన్నారు? మన తెలుగుదేశం పార్టీ ప్రజల పక్షాన, రైతుల పక్షాన కొట్లాడుతూ ఉంటే మీరు పోలీసులను పెట్టి ఎందుకు ఆపే ప్రయత్నం చేస్తా ఉన్నారు? తప్పకుండా ఇది తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగే ప్రాజెక్టు, ఇవాళ తెలంగాణ ప్రజలకు గొంతు కోసే ప్రాజెక్టు కాబట్టి మన తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తా ఉంది. అసలు గతంలో ముఖ్యమంత్రి మనం చెప్పడం ఏదైతే 152 అడుగుందో అది ఒప్పందమే చేసుకోలేదు. ఆ ఒప్పందం చేసుకున్నట్లు ఏమైనా మీ దగ్గర పత్రాలు ఉంటే తీసుకుంటానని కూడా ఆయన చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి. మరి కేసీఆర్ గారు ఎందుకు చెప్పట్లేదు? 152కు ఒప్పందం చేసుకున్నా అని చెప్పేసి తెలంగాణ రైతులకు న్యాయం చేసే ప్రాజెక్టుగా ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? 148కి ఒప్పందం చేసుకొని వచ్చినా అని చెప్పేసి ఎందుకు చెప్పట్లేదని మేము అడుగుతా ఉన్నాము. దానివల్ల ఇవాళ మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ, మహారాష్ట్ర భూభాగం కానీ మునిగిపోయే ప్రయత్నం ఏం జరగదు. ప్రధాన డిమాండ్ చెప్పండి మీరు. ఇవాళ కేసీఆర్ గారు చేస్తున్నటువంటి ముడుపులకు వ్యతిరేకంగా ఇవాళ రైతులకు అన్యాయం చేస్తా ఉన్నారు. 152 మీటర్ల ఒప్పందం చేసుకొని రావాలి. కేసీఆర్ గారు చేసుకున్నటువంటి ఒప్పందాన్ని బహిర్గతం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇది ఏదైతే టీడీపీ నేతలు చెప్తున్న డిమాండ్ ఏదైతే ఉందో 152 అడుగులు
దాన్ని మాత్రం చేసుకొని రావాలని చెప్పి రేపు ఈ రెండు ప్రభుత్వాలు ఫైనల్ గా సిట్టింగ్ ఉంటుంది కాబట్టి ఇక్కడైనా సరే సవరించి చేయించుకోవాలని చెప్పి మనం చూస్తున్నాము. ఇక పెద్ద ఎత్తున కార్యకర్తలు కావచ్చు, టీడీపీ మహిళా కార్యకర్తలు, టీడీపీ నేతలు వీళ్ళందరూ కూడా ఇంటర్ ట్రస్ట్ భవన్ నుంచి బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. కానీ పోలీసులు మాత్రం అక్కడ భారీగా మోహరించడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో పంపించేది లేదని చెప్పేసి చెప్పండి సార్, మీరు ఎందుకు ధర్నా చేయాలి? మహారాష్ట్రతో కుదుర్చుకున్న అక్రమ ఒప్పందం వల్ల తెలంగాణ నష్టపోతుంది. గ్రావిటీ ద్వారా వచ్చే నీటిని ఇవాళ లిఫ్ట్ ద్వారా తీసుకొస్తామని 40 ఏండ్ల వివాదాన్ని నేను పరిష్కారం చేసినామన్న కేసీఆర్ ప్రభుత్వం చెప్పాలి. ఒక్క ఇంచు కూడా 148 మీటర్లకు మించి మీరు ఒప్పించలేకపోతే ఇదేం విజయము? దీనివల్ల తెలంగాణకు ఎట్లా లాభం? మామూలుగా గ్రావిటీ ద్వారా వచ్చే నీటిని వాళ్ళ కరెంటు మోటార్లు పెడతామంటారు, అంతకుముందు కాలడ్డం పెడతామన్నారు, ఇప్పుడు కరెంటు మోటార్లు పెడితేనే నీళ్లు వస్తున్నాయి. ఈ ఒప్పందం వల్ల తెలంగాణ నష్టపోతుంది. రికరింగ్ ఎక్స్పెండిచర్ ఉంటుంది, 50,000 కోట్ల అదనపు భారం పడ్డది. అనేక వ్యయ ప్రయాసాలు కూర్చోవాలి. దీనివల్ల నష్టం జరుగుతుంది కనుక నిరసిస్తూ మేము ధర్నా చేస్తా ఉన్నాం. ఇది టీడీపీ నేతలు చెప్తున్న విషయము మనం చూస్తున్నాము. అక్కడ చూసినట్టయితే మొత్తం టీడీపీ నేతలు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ గేటు ముందుకు వెళ్ళడం జరిగింది. కానీ పోలీసులు మాత్రము ఆ యొక్క ముళ్ళ కంచెలు అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు నుంచి ఎట్టి పరిస్థితుల్లో పంపించేది లేదు అని చెప్తున్నారు. ఎందుకంటే ట్రాఫిక్ సమస్యలు ఏర్పడతాయి. అదేవిధంగా ఎలాంటి అనుమతులు కూడా తీసుకోలేదు. అనుమతులు కూడా తీసుకోవడంతో ఇక్కడ నుంచి అనుమతి లేదని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. కానీ తాము వెళ్ళి తీరుతామంటున్నారు. ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే మాత్రము వాళ్ళ యొక్క సొంత వాహనాలు వెళ్ళాలి, కానీ ర్యాలీగా మాత్రం అనుమతి లేదని చెప్తున్నారు. మన ప్రస్తుతం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ముందర చూస్తున్నాం. ఇక్కడైతే కొంచెం ఉద్రిక్త పరిస్థితి నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. ఏ సమయంలో సరే పోలీసులు వీళ్ళని అరెస్ట్ చేసి పంపించే అవకాశం కనబడుతుంది. శిరీష, థ్యాంక్ యూ రాజేష్.